ఆన్లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న కొంతమంది సినీ ప్రముఖులు, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అందులో భాగంగానే మియాపూర్ పోలీసులు కొంతమంది సినీ ప్రముఖుల మీద, కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద ఈరోజు కేసులు నమోదు చేయడం జరిగింది. వారికి 41A కింద నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తెలంగాణ పోలీసులు ఇస్తున్నటువంటి నోటీసులకి స్పందించి కొంతమంది విచారణకు హాజరవుతూ ఉన్నారు. వారిలో ఈరోజు విష్ణుప్రియ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆవిడ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో పోలీసులు ఆవిడ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా విష్ణుప్రియ సమాధానం ఇచ్చారు. మొత్తంగా తాను 15 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా, ఒక్కొక్క యాప్ 90,000 చొప్పున ఆవిడకి నగదును ఇచ్చినట్లుగా ఆవిడ ఒప్పుకున్నట్లుగా విచారణలో ఆవిడ బయటకు వచ్చి చెప్పారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కొంతమంది సెలబ్రిటీలు, కొంతమంది సినీ తారలు వారికి ఉన్నటువంటి క్రేజ్ని వారు క్యాష్ చేసుకునే దాంట్లో భాగంగా వారు తప్పుదావ పడుతూనే వారిని అనుసరిస్తున్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు. వీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్లు ఇచ్చేటువంటి నగదుని వీరు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినీ ప్రముఖులు కానీ, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, అలాగే సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఫ్యాన్స్ను ఉద్దేశించి మంచి సందేశాలను, వారి కోసం మంచి వీడియోలు చేయడంలో తప్పులేదు. కానీ ఫ్యాన్స్ను తప్పుదోవ పట్టించేలాగా, అలాగే వీరు కూడా తప్పుదోవ పడుతూ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు అయితే తీవ్ర స్థాయిలో వీరి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మియాపూర్ పోలీసులు 25 మందికి పైగా సినీ ప్రముఖుల మీద, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎవరెవరి మీద కేసులు నమోదు చేసింది, ఆ 25 మంది ఎవరు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ఆ 25 మందిని దొంగలుగా వర్ణిస్తూ కొంతమంది నెటిజన్లు అయితే ఆ 25 మంది మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ 25 మంది ఎవరనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, వీళ్ళు స్టార్ హీరోలు ఉన్నారు, విలక్షణ నటులు ఉన్నారు, ఒక పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి ఉంది, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కేస్ రిజిస్టర్డ్ ఫర్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి విజయ్ దేవరకొండ. ఈయన స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో. ఆయన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆయన పేరు ప్రముఖంగా వినపడుతోంది. నెక్స్ట్ రానా దగ్గుబాటి. ఈయన కూడా పాన్ ఇండియా హీరో, అలాగే విలక్షణ నటుడు కూడా ఆయనకి గుర్తింపు ఉంది. వాటి మీద వస్తున్నటువంటి రెమ్యునరేషన్ సరిపోలేదో మరి ఏంటో తెలియదు, కానీ ఆయన కూడా కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. ప్రకాష్ రాజ్, ఈయనకి విలక్షణ నటుడిగా మంచి పేరైతే ఉంది, అలాగే సామాజికవేత్తగా కూడా ఆయనకి గుర్తింపు ఉంది. సామాజిక బాధ్యతతో పలు అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు, వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆయనే ఈరోజు ఈ తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు ఆయన మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచు లక్ష్మి, ఆవిడతో పాటుగా ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి అండ్ సుప్రీత. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ 25 మందిని కొంతమంది నెటిజన్లు అయితే దొంగల కిందే చిత్రీకరిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, మీకున్నటువంటి క్రేజ్ని మీరు సొమ్ము చేసుకునేందుకు కొంతమంది మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు అన్నట్లుగా నెటిజన్లు వీరి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజమే, ఇప్పుడు ఒక సినీ ప్రముఖులుగా సామాజిక మాధ్యమాల్లో మీరు ఇన్ఫ్లుయెన్సర్లుగా మంచి మంచి వీడియోలు చేయకపోయినా పర్లేదు, కానీ
మిమ్మల్ని అనుసరిస్తున్న వారిని తప్పుదోవ పట్టించేందుకు మీరు కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం, దాని ద్వారా మీరు సొమ్ము చేసుకోవడం, అది మీకు మీ కుటుంబానికి మంచిది కాదు. మీ వల్ల మిమ్మల్ని అనుసరిస్తున్న వారు, మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో తప్పుదోవ పడుతూ ఉన్నారు. మిమ్మల్ని చూసి వారు కూడా బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు. దాని ద్వారా నష్టాలు పొందుతూ ఉన్నారు. తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయి వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలకు కూడా కొంతమంది పాల్పడుతున్నారు. వీటన్నిటికి కారణం మీరే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే, మీరు మంచి మంచి వీడియోలు తీసి మీ ఫాలోవర్స్ని ఆనందపరచాలి తప్ప వారిని తప్పుదోవ పట్టించేలాగా ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందాక నిజంగా చెప్పాలంటే వీరందరూ కూడా ప్రముఖులే. వీరందరికీ సోషల్ మీడియాలో ఎంతకంత గుర్తింపు ఉంది. కొంతమంది సినిమాల్లో మంచి గుర్తింపు ఉంది, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉంది, కొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి గుర్తింపు పొందిన వారు ఉన్నారు. అంటే ఇన్ని రకాలుగా సంపాదిస్తుంది, మరి సరిపోవట్లేదో ఏంటో కానీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, దండుకుంటూ ఉన్నారు. అంటే వారి సంపాదన ఏదైతే ఉందో అది కొన్ని కుటుంబాలకి శాపంగా అయితే మారుతోంది. వీరు సూచించారని చెప్పి వీరిని అనుకరిస్తున్న వారు బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టడం, మోసపోవడం జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది ఆపకపోతే మాత్రం మీ మీద చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు వీరిని విచారణలో భాగంగా తెలియజేస్తూ ఉన్నారు. అసలు మీరు ఎందుకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా పోలీసుల సైడ్ నుంచి వీరికైతే ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు విష్ణుప్రియ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆవిడ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో భాగంగానే విష్ణుప్రియ గారు కూడా పోలీసులకి సమాధానం ఇస్తూ, నాకు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు వస్తున్నాయి, అందుకే నేను ప్రమోట్ చేశాను, అది ప్రమోట్ చేయడం తప్పని ఇప్పుడు తెలుసుకున్నా అన్నట్లుగా ఆవిడ సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్ కనుక చూసుకున్నట్లయితే, నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి కారణం డబ్బులు, నాకు ఏదైనా బైక్ కంపెనీ స్పాన్సర్ చేస్తే నా బైక్కి, నా ఖర్చులకి, నాకు బైక్ కంపెనీలు కనుక స్పాన్సర్ చేస్తే నేను బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేయడం ఆపేస్తానంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్షాయి చూసుకున్నట్లయితే, ఆయన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్ని వెనకేసుకొస్తూ, నేను చేయకపోతే మరొకరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు, అదేదో నేను చేస్తే ఆ ప్రమోషన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి, ఆ ఉద్దేశంతోనే నేను చేశాను, దాని నుంచి వచ్చినటువంటి డబ్బును నేను మళ్ళీ సొసైటీ కోసమే వాడుతున్నాను అంటూ ఆయన ఏదో సొసైటీని ఉద్ధరిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. టేస్టీ తేజ ఈయన కూడా నా వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది జరగదు అంటూ పైకి మాటలు చెప్తూ ఉంటారు. మరి నీ వల్ల ఇబ్బంది జరగకపోతే ఇన్ని కుటుంబాలు ఈరోజు బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టి రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నువ్వు కూడా ఒక కారణం కదా. లేకపోతే ఇప్పుడు తెలంగాణ పోలీసులు నీ మీద కేసు ఎందుకు ఫైల్ చేస్తారు? రీతు చౌదరి ఏమో కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. కొన్ని కేసుల్లో ఆవిడ పేరు బలంగా వినపడుతోంది. నెక్స్ట్ సుప్రీత, సోషల్ మీడియాలో ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు. పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆవిడ కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు. అంటే ఆవిడ వస్త్రధారణ అనేది ఆవిడ వ్యక్తిగత విషయం, దాన్ని మనం తప్పబడ్డానికి అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవిడ చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏదైతే ఉందో దానివల్ల సొసైటీ ఇబ్బంది పడుతుంది. సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది యువత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే సుప్రీత గారు ఇటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక మానుకుంటే మంచిది. అలాగే అమృత చౌదరి, నెక్స్ట్ నైని పావని, వీళ్ళందరూ చూసుకున్నట్టయితే వీళ్ళలో చాలామంది, ఈ 25 మందిలో చాలామంది వచ్చేసి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అక్కడ గడిపి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్, పరేషాన్ బాయ్స్ పేరుతో ఆయన చేసేటువంటి పరేషాన్ అంతా ఇంత కాదు, చాలామందిని ఆయన పరేషాన్ చేస్తూ ఉంటారు. అంటే వ్యూస్ కోసం ఆయన చీప్ ట్రిక్స్ని ప్లే చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య గొడవ పెడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రెచ్చగొట్టేటువంటి వ్యక్తి దాడి చేస్తుంటే దాని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ లిస్టులో ఉన్న చాలామంది కూడా నిజంగా సమాజం పట్ల అరాచక శక్తులుగా అయితే మారుతూ ఉన్నారు. వారి స్వలాభాల కోసం ఎంతోమందిని బలి తీసుకుంటూ ఉన్నారు. కాబట్టే తెలంగాణ పోలీసులు అయితే వారు చేస్తున్నటువంటి ఆ పనుల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఆపేస్తే మంచిదంటూ కూడా వార్నింగ్ అయితే ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.